ప్రముఖ గాయని ఆశా భోస్లే ముంబైలో కన్నుమూశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు మనకి అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి. నరేష్, ఆశా భోస్లే లేరు అన్నది నిజంగా ఒక భారతీయ చలనచిత్ర రంగంలో మ్యూజిక్, ప్రత్యేకించి మ్యూజిక్ రంగానికి ఒక తీరుని లోటు అని చెప్పాలి. సో ఆవిడ క్రియేట్ చేసిన రికార్డ్స్ అనేవి అన్బేటబుల్. అసలు తన తెలుగులో కూడా ఆవిడ 281లో పాలు నీళ్ళు అనే సినిమాలో ఇది మౌన గీతం అనే సాంగ్ తెలుగులో కూడా ఆవిడ పాడారు. ఆ తర్వాత కూడా చింది కృష్ణుడు సినిమాలో జీవితం సప్తసాగర అనే ఒక పాట, ఆ తర్వాత అశ్వమేధంలో 2 పాటలు పాడారు ఇళయరాజా గారి మ్యూజిక్ లో, శీతాకాలం ప్రేమ కానీ, ఓ ప్రేమ ప్రేమ అని. ఇక ఆ తర్వాత అయితే ఉషా ఖన్నా సంగీత దర్శకత్వంలో ప్రేమకు ప్రేమ అంటే తెలుసు అనే సినిమాలో కూడా ఆవిడ తెలుగు సినిమాలో, ఇవన్నీ నేను చెప్పాను తెలుగు సినిమాలో. ఇక బాలీవుడ్ లో ఆవిడకి తిరుగులేని గాయనిగా లతా మంగేష్కర్ గారితో సమానంగా ఆవిడకి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అలాగే 96 లో పవిత్ర బంధం అనే సినిమాలో కూడా కీరవాణి గారు ఆవిడతో ఒక పాట పాటించారు. ఇక చివరిగా తెలుగులో పాడింది మాత్రం చందమామ సినిమాలో రాధాకృష్ణన్ కేఎన్ రాధాకృష్ణన్ మ్యూజిక్ డైరెక్షన్ లో నాలో ఊహల కన్నా పాట అద్భుతమైన మెలోడీ. ఆ సినిమాకి హైలైట్ గా పాటను చెప్పుకోవచ్చు. ఒక తెలుగునే కాదు, కన్నడ, మలయాళ, గుజరాతీ, ఒరియా, పంజాబీ, భోజ్పురి, నేపాలి, అస్సామీ, తమిళ, మరాఠీ, బెంగాలీ, భారతీయ భాషలన్నిటిలోనూ ఆవిడ అద్భుతమైన సాంగ్స్ పాడిన గాయనిగా చెప్పుకోవచ్చు. అందుకే ఆవిడకి 2000 సంవత్సరంలోనే భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. అలాగే అత్యున్నత, దేశంలోనే అత్యున్నత పురస్కారమైన అత్యున్నత పురస్కారంలో 2వదైన పద్మవిభూషణ్ తో 2008లో భారత ప్రభుత్వం ఆమె సత్కరించడం కూడా కన్నా. ఇది కాకుండా ఇక ప్రైవేట్ అవార్డ్స్ అయితే ఆవిడ కోకోలో అలా స్టూడియోస్ లో ఆవిడ రికార్డ్ చేసిన దానికి, సాంగ్స్ రికార్డ్ చేసిన దానికి ఆవిడ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఆవిడ చోటు దక్కింది. ఇవి కాకుండా 9 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్న గాయని కూడా ఆవిడకి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఇవి కాకుండానే జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 2 పాటలు కాగానే ఆవిడకి జాతీయ పురస్కారం కూడా లభించింది. సో ఆవిడ లేరు అన్నది మాత్రం అటు బాలీవుడ్ కే కాదు, అన్ని భారతదేశంలో ఉన్న అన్ని చలనచిత్ర రంగాలకు తీరం లోటని చెప్పాలి. ఓకే సుబ్బారావు.